హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ స్పీక్స్. నిన్న బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు అయితే రావడం జరిగింది. శనివారం కాబట్టి ప్రతి వీక్ ఆయన వస్తాడు కాబట్టి నామినేషన్స్లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేస్తాడు కాబట్టి నిన్న నాగార్జున గారు రావడం జరిగింది. వారం క్రితం నుంచి అంటే ఈ 6 రోజులు జరిగిన ఎపిసోడ్లో ఎవరైతే ఎన్ని వ్యాసాలు వేసారో అన్ని వ్యాసాలకే ఆయన వచ్చి చెక్ పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అపోహలు కానీ ఆ కుళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో ఆ చండాలపు అలవాట్లు కానీ అన్నిటిని క్లియర్ చేస్తూ ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందా అంటారా? చెప్తా. అందుకే కదా నేను పాయింట్కి వచ్చేస్తా. చాలా తక్కువ టైంలో లాగ్ తీసుకోకుండా బాగా చాలా సింపుల్ గా అయితే చెప్పేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం లేట్ గా మీకు అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి సో షార్ట్ కట్లు అయితే చెప్పేస్తాను. రానున్న వీడియోస్ చాలా త్వరగా అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో మీరు ఎవరు ఫీల్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్ లోకి వస్తే నిఖిల్ అండ్ బేబక్క వీళ్ళిద్దరికి అయితే గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే నిఖిల్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అందులో గ్లాండ్ గా ఉన్నటువంటి బేబక్క నాకు అండ్ మరొక గ్లాండ్ గా ఉన్నటువంటి ఎవరైతే సోనియా ఉన్నారో నాకు తనకి పడట్లేదు. సో ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరట్లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే నన్ను ఏదో ఒకటి చేసి వేరే దాంట్లోకి పంపించడం లేకపోతే ఏదో ఒకటి నువ్వు ఇది పరిష్కరించాలని అడిగితే తన చెప్పే క్రమంలోనే తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటేనే బేబక్క కాస్త క్రాస్ అయింది. తన లిమిట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పు ఉంది కాబట్టి తను కూడా తన రైట్ ఏంటో కూడా అడగడం మొదలుపెట్టింది. దానికి తను మాట్లాడుతున్నప్పుడు తనని కామ్ డౌన్ చేయడానికి లేకపోతే డిఫెండ్ చేసుకోవడానికే ప్రయత్నించాడు కానీ తను ఏదైతే అడిగిందో తనకి నాకు ఏదే అండర్స్టాండింగ్ కుదరట్లేదు, నువ్వేం చేస్తావు, ఏదో ఒకటి చేస్తావా లేదా అని అడిగిన దానికి మాత్రం తన ఆన్సర్ ఇవ్వకపోగా సో అది మాత్రం తన హైలైట్ చేసి పెద్ద గొడవ కింద అయితే తీర్చింది. సో ఇది అంతా పక్కన పెడితే నెక్స్ట్ నాగార్జున గారి ఎంట్రీ అయితే ఎలాగో ముందుగానే అయిపోయింది కాబట్టి ఇదంతా ఆయన చూస్తున్నాడు. నాగార్జున గారి ఎంట్రీ అయితే ఆయన సినిమాలో చేసినటువంటి దేవదాస్ మూవీలో ఏదైతే సాంగ్ ఉందో వినాయకుడికి సంబంధించిన సాంగ్ తో అయితే ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది పండగ రోజు కాబట్టి. సో సభ్యులందరూ రెడీగా ఉన్నారు. నాగార్జున గారు రాగానే వాళ్ళందరూ హాయ్ చెప్పి మీ అందరికి నా తరపు నుంచి అంటే బిగ్ బాస్ తరపు నుంచి కదా ఆయన తరపు నుంచి అయితే వాళ్ళకి స్వీట్స్ అయితే పంపించడం జరిగింది. ఆ స్వీట్స్ ని కూడా ఆదిత్య ఓం గారిని తీసుకురామని చెప్పాడు. ఎందుకు తీసుకురామని చెప్పాడంటే అరే బాబు నువ్వు ఉంటున్నావు హౌస్ లో, నువ్వు ఉన్నావు ఒక పెద్దవాడిగా, నువ్వు ఉన్నావు కానీ అక్కడ ఏం గొడవ జరిగినా ఎవరు ఎన్ని కొట్టుకుంటున్నా కానీ నువ్వు మాత్రం నీకు సంబంధించిన టైంలో నువ్వు కనిపిస్తున్నావు కానీ మిగతా విషయాల్లో నువ్వు కనిపించట్లేదు, అసలు నువ్వు ఉన్నావా లేదో కూడా తెలియట్లేదు, అందుకే స్వీట్స్ పెట్టరమ్మన్నాను, అప్పుడన్నా నువ్వు కెమెరా ముందు కనిపిస్తావని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక వాళ్ళకు ఒక టాస్క్ అయితే చెప్పాడు. ఏంటంటే రెడ్గా ఉన్నటువంటి వాళ్ళని నడుము కట్టుకుని అక్కడ ఉన్నటువంటి కొన్ని పేర్లు అంటే కన్నింగ్కి సంబంధించినటువంటి రకమైన కత్తులు కానీ మిగతా పేర్లతో ఉన్న కత్తులను అక్కడ పెట్టి మీకు ఈ కత్తులు ఎవరికి ఏ పర్సన్కి సూట్ అవుతుందో వాళ్ళకి వెళ్ళి పొడవండి, దానికి గల కారణం చెప్పండి అని చెప్పగానే సో వాళ్ళకి నచ్చిన వాళ్ళని పొడుచుకున్నారు. అందులో శేఖర్ భాష ముందుకు వచ్చి మణికంఠకైతే పొడిచాడు. ఎందుకు పొడిచాడు అంటే నీలో నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఉంది, ఒకప్పుడు మీద ఇప్పుడు తగ్గినప్పటికీ ఎక్కడో ఉందని చెప్పేసి అన్నాడు. అందుకు నాగార్జున గారు కూడా ఆల్రెడీ మొన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏంటంటే సరే సార్ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కానీ నేనైతే కన్విన్స్ అవ్వలేదు, ఎక్కడో ఉంది అని చెప్పడం జరిగింది. నాగార్జున గారు ఓకే దట్స్ ఇట్. సో మ్యాటర్ అయితే క్లియర్ చేశాడు. ప్రేరణ వచ్చి ఆదిత్య ఓం గారికి అయితే కూర్చోడం జరిగింది. ఎందుకు కూర్చుందంటే ఆదిత్య ఓం గారు ఉన్నారు కానీ ఎందుకో లో కేటగిరీ పర్సన్స్ లాగా మాకు సంబంధం లేదనే వ్యక్తిలాగా ఎనర్జెటిక్గా అట్రాక్టివ్గా లేరని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నాగార్జున గారు కూడా ఈ పాయింటే చెప్పారు. సో తను కూడా అదే పాయింట్ చెప్పింది. తను ఆదిత్య ఓం గారు కూడా అగ్రి అయ్యారు. తర్వాత పృథ్వీ వచ్చి కూడా ఆదిత్య ఓం గారిని అయితే చాక్తో కూర్చోడం జరిగింది. ఎందుకు కూర్చోడం జరిగిందంటే సరే తను అట్రాక్టివ్గా లేడు, నేను ఒక పెద్దోడు కాబట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా గొడవ జరిగినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా తను వచ్చి నచ్చ చెప్పాలి, లేకపోతే ఒక పెద్ద క్యారెక్టర్ పెద్దతనం అనేది అతను తీసుకోవాలి. సో అటువంటిది అయితే అతని నుంచి రాలేదనగా నాగార్జున గారు కూడా నువ్వు ఏమే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే పెద్ద రాయిల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే అవును సార్ అంటే అప్పుడు ఆదిత్య ఓం గారు కూడా అవును సార్ అది ఇది అని చెప్పేసి అన్నాడు. అది కాదు ఆదిత్య ఓం, నువ్వైతే తీసుకోవాలి, బ్యాలెన్సింగ్గా చేయాలి, నువ్వు పని చేస్తున్నావు, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు నీ పని కాకపోయినా నువ్వు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి ప్రతి ఒక్కరి విషయాలు కనుక్కొని బాగా మింగిల్ అవుతున్నావు, కాకపోతే ఇటువంటివి జరిగినప్పుడు కూడా నువ్వు పెద్దరికంగా తీసుకోవాలని చెప్పేసి అతనైతే చెప్పడం జరిగింది. సో ఆదిత్య ఓం గారు కూడా ఓకే అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7లో మన శివన్ ఉండేవాడు ప్రతి మ్యాటర్లోనే ఇన్వాల్వ్ అయ్యేవాడు, ప్రతిదీ పెద్దరికం తీసుకుని తన పాయింట్ ఆఫ్ వ్యూలో గొడవని ఆపండి ఇంకెందుకు ఎన్నాళ్ళు కొట్టుకుంటారు అదో గోళ ఆపండి అని చెప్పేసి మాటలు పెరుగుతున్న టైంలో కూడా ఆయన ఆప్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
సో అటువంటిది ఆయన చాణక్యుడు కాబట్టి అతను బీట్ చేస్తాడా లేదని చెప్పలేను, కానీ ఒక రకంగా ఆదిత్య ఓం గారు మనకు సంబంధం లేదు, నా గేమ్ ఏదో నేను ఆడుకుంటా అనుకోవడం కరెక్టే. కాకపోతే నాగార్జున గారు చెప్పింది కూడా ఒకటి ఉంది, కెమెరా ముందుకి ప్రతి ఒక్కరు అక్కడ గొడవ మొదలు పెట్టేది ఎందుకంటే కెమెరా ముందు మనం చూస్తున్నాం కాబట్టి మనల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి పలానా పేరు మన మైండ్లో నాటుకుపోవడానికి వాళ్ళు చిన్న టాపిక్ని కూడా రైట్ చేసి కావాలని కాంట్రవర్సీ చేసి కెమెరా ముందు షో అవ్వాలని చెప్పేసి పెంట పెంట చేసుకుని ఏది నోటుకు వచ్చింది అది మాట్లాడేస్తుంటాం. ఆ విధంగా కాకపోయినా కానీ ఏదో ఒక దారి 100 దారులు ఉంటే 100 దారులు నువ్వు ఏదో ఒక దారి ఎంచుకుని ఏదో విధంగా కెమెరా కనిపిస్తూ ఉండని చెప్పి ఇండైరెక్ట్గా అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే విష్ణుప్రియ సోనియా దగ్గరికి వచ్చి ఒక జోక్ అయితే చేసింది, అంటే మామూలు క్యాజువల్గా ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంది. ఏమని అడిగిందంటే నువ్వు నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి నీకేమనిపిస్తుంది అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఒక మీడియా వ్యక్తి అడిగినట్టయితే తను అడగడం జరిగింది. ఒక్కొక్కరు ఏ విధంగా ఎలా బిహేవ్ చేస్తారో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. తనకు నచ్చలేదు నా మీద ఇటువంటి జోక్స్ వేయకండి అని చెప్పి తను అలిగి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన దాన్ని ఏదో మాట్లాడుకుని ఏదో లోపలికి వెళ్ళిపోతే విష్ణుప్రియ మళ్ళీ వెళ్ళి అరే నేను అలా అనలేదు క్యాజువల్గా అడిగాను నువ్వు హట్ అయితే సారీ అని చెప్తే వాళ్ళిద్దరికి మాటలు పెరగడం పెరిగి సోనియా ఏడ్చేంత వరకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్న వ్యక్తిని కూడా మళ్ళీ విష్ణుప్రియ వచ్చి నేనేమన్నా నాకే ఏడుపు వస్తుంది, నువ్వేమన్నావు నా మీద జోక్స్ వేయకండి ఇటువంటివన్నీ మీలాంటి వాళ్ళు చూసుకుంటారని అడిగారు. నేనేమన్నా బేవర్స్ దానా బజార్ దానా నువ్వు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశంలో నా యొక్క పర్సనాలిటీని నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావని విష్ణుప్రియ కూడా అందే. అంత ఏమనలేదు సోనియా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు నచ్చలేదు వెళ్ళిపోయింది. నువ్వు అటువంటి కుదురు ఉండకుండా కుళ్ళు జోక్స్ వేయడం అనేది పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు ఫన్గా ఉంటాడు, నువ్వు వాడితో వెళ్ళి వెయ్యి, అంతేగాని ఎవరి మీద వాడితో వేస్తే వాళ్ళ మనస్పర్ధలు కూడా వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవ్వడం కరెక్టే. కాకపోతే అయ్యిందని నువ్వు వదిలేలే, నా నోటు దోలకి నేను అడిగాను బాబు ఇది నాకు ఇచ్చింది సమాధానం వదిలేదు. మళ్ళీ ఏడుస్తాను దాని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మేము ఏడుస్తాం కరెక్ట్ కాదు. నాగార్జున గారు కూడా అమ్మ ఇది కరెక్ట్ కాదు, నువ్వు మైండ్ సెట్ ఎవరిదో ఎలాంటి వాళ్ళదో తెలుసుకుని నువ్వు వేయాలి, ఇటువంటి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి విష్ణుప్రియకి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆదిత్య ఓం గారికి చెప్పారు, పృథ్వీకి చెప్పారు, మిగతా బేబక్క కూడా చెప్పారు. ఇక్కడ బేబక్క విషయానికి వస్తే నాకు నిఖిల్కి అయితే గుచ్చడం జరిగింది. నిఖిల్కి ఎందుకు నేను గుచ్చానంటే నిఖిల్కి నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదురా బాబు, నాకు సోనియాకి అండర్స్టాండింగ్ కుదరట్లేదు, నేను ఈ టీంలో ఉండను రా బాబు అని చెప్తే నిఖిల్ దీనికి స్పందించలేదు, సోనియాకి ఫేవరబుల్గా అయితే ఉన్నాడు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను నేను తన నుంచి ఉండదలుచుకోలేదు, తనకి ల్యాండ్గా అయితే ఉండదలుచుకోలేదు, తన రిబ్బన్స్ తీసేస్తున్నానని చెప్పేసి తనకు ఉన్న బ్యాండేజ్ని తీసేసింది. దీనికి నాగార్జున గారు ఏం చెప్పారంటే ఓకే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు నువ్వు ఎవరి టీంలోకి వెళ్ళాలనేది బిగ్ బాస్ అయితే త్వరలో చెప్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిఖిల్ అయితే బాగా అందరూ రౌండప్ చేసి నిఖిల్కి అయితే యాంటీ అవ్వడం జరిగింది. అండ్ లక్ష్మి టీం కూడా బాగా బలపడింది. ప్రతి ఒక్కరు ఒక్కరిగా ఆడినా అడ్డదిడ్డంగా ఆడినా ఏ విధంగా అయినా కానీ తన టీంని అయితే బాగా బలంగా పెట్టుకుంది. సో చూడాలి ఇంకా నైనిక టీంని ఇంకా వీక్ చేసి ఇంకా మెయిన్ లీడ్లోకి తీసుకెళ్తుందా లేదనేది రానున్న ఎపిసోడ్లో అయితే చూడాలి. అండ్ నామినేషన్స్లో ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి అందులో మన మణికంఠ అన్సేఫ్ అయ్యాడు, అండ్ శేఖర్ భాష అన్సేఫ్ అయ్యాడు, అండ్ బేబక్క కూడా సేఫ్ అవ్వలేదు. అండ్ సేఫ్ అయ్యింది ఏంటంటే సోనియా అయితే సేఫ్ అయ్యింది ఈ సాటర్డే రోజు. ఇప్పుడు ఈ రోజు ఆదివారం రోజు ఫస్ట్ ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమెంట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు అనేది ఈ రోజు ఎపిసోడ్లో అయితే చూడాలి. ఇది ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే బాత్రూమ్ల కోసం ఏడ్చారు, కుక్కర్ కోసం ఏడ్చారు, పప్పు కోసం ఏడ్చారు. ఈ 1 వీక్లో ఎన్ని విధాలుగా ఆడవాళ్ళు ఎన్ని విధాలుగా తిట్టుకోవాలో మ్యాటర్ లేని దాంట్లో కూడా మ్యాటర్ కల్పించి వాళ్ళే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసేసుకుని తిట్టుకుని నానా చెత్త చేశారు బిగ్ బాస్ హౌస్లో. ప్రత్యేకంగా చెప్పాలంటే అది బిగ్ బాస్ హౌస్ కాదు, బిగ్ బాస్ కొంప. ఆ కొంపలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ కింద బిహేవ్ చేశారు. నాకు అనిపిస్తే మాత్రం ఏ మాత్రమే ఇంటెలిజెంట్గా ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాంట్లో కైండ్ ఆఫ్ పర్సన్స్లో నిఖిల్ ఒకడు ఉంటాడు. నిఖిల్ ఎందుకు ఉన్నాడంటే గేమ్ ఆడుతూ కెమెరా ముందు షో చేస్తూ తన ప్రతిభ ఏంటో అంతో కొంత కాకపోయినా చూపించుకున్నాడు. నాకు ఈ బిగ్ బాస్ హౌస్కి మా కొంపకి సంబంధం లేదు, మా జోలికి వస్తే మేము క్వశ్చన్ చేస్తాం అనే వ్యక్తుల్లో శేఖర్ భాష వీళ్ళు ఉన్నారు. అండ్ ఆదిత్య ఓం గారు కూడా బాగానే లాక్కొచ్చాడు ఈ 1 వీక్ ఎవరితో కాంట్రవర్సీ లేకుండా. ఇప్పుడు రానున్న ఎపిసోడ్లో ఏ విధంగా కాంట్రవర్సీలు అవుతాయో ఎవరికి గొడవ పడుతుందో అనేది చూడాలంటే వెయిట్ చేయాలి. ఇంకా కాంట్రవర్సీగా ఉండాలంటే ఈ 1 వీక్లో మనకి బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శేఖర్ భాష ఒకటే. శేఖర్ భాష కూడా ఆ టైమింగ్ కానీ ఆ టైమింగ్ సంబంధించిన ప్రతి ఒక్క పదాలు కానీ మనోడికి ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ ఉంది, మనోడిలో మంచి టైమింగ్ ఉంది. సో మనోడు ఎంటర్టైన్మెంట్ ఇంకా బాగా ఆడాలి, ఆ ఫైర్ ఇంకా తీసుకురావాలి.
సో శేఖర్ భాష గురించి ఎంతమంది చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేసి, ఈ రోజు ఎవరు బిగ్ బాస్ కొంప నుంచి బయటకు దొబ్బేస్తున్నారో వాళ్ళ పేరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. శేఖర్ భాష గురించి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టి, అండ్ ఈ రోజు ఎవరు ఎలిమెంట్ అవుతున్నారు అని కూడా గెస్ట్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ వంతు సపోర్ట్ ఇచ్చి మరిన్ని వీడియోస్ ఈసారి నుంచి కరెక్ట్గా ఆన్ టైం మీ ముందుకు తీసుకొచ్చి అప్పటికప్పుడు చేసి పెట్టేస్తాను. సో లేట్ అయినందుకు ప్రతి ఒక్కరు నాకు క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.